జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు మినిస్టర్ పదవి వచ్చిన సందర్భంగా నెల్లూరు జనసేన నాయకులు సంబరాలు చేసుకున్నారు. నూనె మల్లికార్జున యాదవ్, కారంపూడి కృష్ణారెడ్డి, గునుకుల కిషోర్, లాయర్ శ్రీరామ్ శేఖర్ రెడ్డి, వీర మహిళలు తదితరుల ఆధ్వర్యంలో నాగబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. కొణిదెల నాగబాబు సారథ్యంలో పార్టీ మరింత బలోపేతమవుతుందని సందర్భంగా వారు ఆకాంక్షించారు. ఈరోజు శుభపరిణామం. మా నాగబాబు గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు గారికి ఈరోజు కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవి ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. జిల్లాలో ఉండే జన సైనికులు, వీర మహిళలు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జన సైనికులు, వీర మహిళలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ఫాలోయింగ్ అనేది ఉంది. ఆయన ఏది చేసినా ధర్మో రక్షిత, ధర్మం కాపాడేదానికోసం ఏమైనా చేస్తారు. ధర్మ పరిపాలన కోసం ఆయన చేసే మంచి పనులన్నిటికీ కూడా జన సైనికులు అందరూ ఆయన వెన్నుంటారు. గతంలో కూడా నాగబాబు గారు ఒక సామాన్య కార్యకర్తగా పనిచేశారు. ఎలాంటి ఆశించకుండా, పదవులను ఆశించకుండా వాళ్ళ ఫ్యామిలీలో ఉంటూ కూడా మంత్రి, ఎమ్మెల్యే పదవి కానివ్వండి, ఎంపీ పదవి కానివ్వండి, ఏమీ ఆశించకుండా ఒక సామాన్య కార్యకర్తగా పనిచేశాడు. నిబద్ధత గల నాయకుడు. అలాంటి నాయకుడు పార్టీలో ఉండటం కూడా చాలా అదృష్టం. జనసేన పార్టీకే ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ అందరినీ కూడా క్రమశిక్షణ చర్యలతో పార్టీ నాయకత్వాన్ని నడిపిస్తూ అలాంటి వ్యక్తి దొరకడం కూడా మహాభాగ్యంగా భావిస్తున్నాం. పవన్, మీరు చూశారు అరాచకాలంతా కూడా. అలాంటి అరాచకాలు లేకుండా రాష్ట్రాన్ని న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా నడిపిస్తున్నారు. కష్టపడి పనిచేసి పార్టీని పటిష్టం చేస్తాం. ముఖ్యంగా కూడా ఇక్కడ జనసేన కార్యాలయంలో జనవాణి కార్యక్రమం కూడా జరుపుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిరాడంబరుడు, నిస్వార్థపరుడు, నిరంతర కష్టజీవి, నమ్మిన వ్యక్తి కోసం ఎంత దూరమైనా తెగించి నడవగల మా ధైర్యం శ్రీ కొణిదెల నాగబాబు గారిని క్యాబినెట్లోకి తీసుకున్న శుభ సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా అందరి తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మెగా ఫ్యామిలీలో డాక్టర్ పద్మభూషణ్ చిరంజీవి గారి సోదరుడు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కొణిదెల నాగబాబు గారికి కూటమి ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖని ప్రకటించడం నెల్లూరు జిల్లా జనసేన పార్టీలో ఉండే ప్రతి ఒక్క జన సైనికుడు, వీర మహిళలు ప్రతి ఒక్కరూ ఆనందిస్తున్న ఈ రోజున నాగబాబు గారికి ఈ మంత్రి పదవి ఇవ్వడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆయన చిరంజీవి గారు సినిమాల్లో నటించేటప్పటి నుంచి మెగా ఫ్యామిలీ అభిమానులకి వారధిగా ఉంటూ చిరంజీవి గారు పెట్టినటువంటి ప్రజారాజ్యం పార్టీలో ఎటువంటి పదవిని ఆశించకుండా ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి వెన్నంటి ఉండి ఆ రోజు చిరంజీవి గారి కోసం ఎంతో కష్టపడ్డారు. అదేవిధంగా ఈరోజు జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి జనసేన పార్టీ కోసం కూడా ఈరోజు ఆయన నాగబాబు గారి తమ్ముడు ఎంతో కష్టపడుతున్న, కష్టాల్లో ఉన్న తరుణంలో నాగబాబు గారు వచ్చి ఆ పార్టీ యొక్క
బాధ్యతల్ని భుజాన వేసుకొని ఎంతోమంది జన సైనికులకైతేమి వీర మహిళలకైతేనేమి ఈరోజు ధైర్యంగా జనసేన పార్టీ గురించి మాట్లాడుతున్నారంటే నాగబాబు గారు ఆ రోజు మా అందరికి ఇచ్చినటువంటి ధైర్యం. అట్లాంటి వ్యక్తి ఈరోజు ఎటువంటి పదవుల్ని జనసేన పార్టీలో ఆశించకుండా తనదైన శైలిలో జనసేన పార్టీ కోసం అహర్నిశలు కష్టపడినటువంటి వ్యక్తి శ్రీ కొణిదెల నాగబాబు గారు. ఆయనకి ఇచ్చేటటువంటి మంత్రిత్వ శాఖ ఆయన శైలిలో జనసేన పార్టీ కోసం, జనసేన కార్యకర్తల కోసం, జనసేన పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి ఆ యొక్క మంత్రిత్వ శాఖకి మంచి పేరు తెచ్చిపెడతారని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం ఆశిస్తున్నాం. నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా అందరి తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు కార్యకర్తలకి అనుసంధానంగా ఉంటూ ప్రతి కార్యకర్త నష్టాన్ని కష్టాన్ని తెలుసుకొని తనదైన శైలిలో వ్యవహరిస్తూ పార్టీ అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం 4 మెట్లు కాదు 40 మెట్లైనా దిగి సుస్థిర పాలన అందించడానికి సిద్ధపడిన మా నాగబాబు గారికి అందిన గౌరవం, పూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.